అంజురా గారు, ఒకవైపు ట్రంప్ చెప్తూ ఉన్నాడు తమ లక్ష్యాలన్నిటినీ కూడా డిస్ట్రాయ్ చేసేసాం, అన్ని టార్గెట్స్ని ఫినిష్ చేసాము అని చెప్పి. అండ్ నాశనం చేసేసాం ఇరాన్ని అని కూడా రీసెంట్గా ప్రకటించిన పరిస్థితి. కానీ అమెరికా ఇంకా తన దాడిని ఇరాన్పై కొనసాగిస్తూనే ఉంది. ఈ 17 రోజుల యుద్ధంలో చూసుకుంటే ట్రంప్ అనేక మాటలు అన్నాడు, అనేక మాటలు మార్చిన పరిస్థితి. ఏంటి, ట్రంప్ ఏమన్నా రూట్ మారుస్తూ ఉన్నాడా? ఎస్ అంటే ఇప్పుడు 17 రోజులుగా యుద్ధాన్ని మనం పరిశీలించినట్టయితే డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్లో ఏంటంటే చాలా ఉధృతంగా వచ్చాడు. తర్వాత వారం తర్వాత ఇరాన్ ప్రతిఘటన చూసి వెనక్కి తగ్గినట్టు కనిపించాడు. తర్వాత 10 రోజుల తర్వాత కాస్త ఉధృతం పెంచాడు. ఇప్పుడు 17వ రోజు తర్వాత ఆయన ఎంటైర్ రూట్ చేంజ్ చేసినట్టు కనిపిస్తుంది. అంటే ఏంటి, యుఎస్ యుద్ధం అయిపోయింది, మా టార్గెట్ అంతా చేసేసాం, ఇరాన్ నేవీ ఎయిర్ ఫోర్స్ లేవు, అది అక్కడ ఇంకా మేము అటాక్ చేయడానికి ఏమీ లేవన్న డొనాల్డ్ ట్రంప్ అంటే వెనక్కి వెళ్ళిపోతాడేమో, శాంతేమో, ఇంక యుద్ధం విరమణకి అమెరికా అక్కడ నుంచి వెళ్ళిపోతే యుద్ధం ఆగిపోద్దేమో అనుకున్నాం. కానీ డొనాల్డ్ ట్రంప్ రూట్ మార్చినట్టు తెలుస్తుంది. ఇది వ్యూహంలో భాగంగానే అది ఆయన మాట అన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్స్, డ్రోన్ల్ని ఖాళీ చేయడం ఆయన లక్ష్యంగా కనపడుతుంది, నెంబర్ 1. అందుకే ఆయన రూటు అంటే యుద్ధంలో అటాక్ చేసినట్టు అక్కడ ఉండడం, ఆ ఇరాన్ దగ్గర ఉన్న డ్రోన్ని వీటిని ఖాళీ చేయడం, ఎక్కువ పేల్చేటట్టు, అలా దీర్ఘకాలికం కాబట్టి వెళ్ళడం. తర్వాత ఎలాగో ఈ దేశాలు విక్టిమ్స్ అయిపోయినాయి, ఇంకా ఆయన ఎంత వేసుకుంటాడో వేసుకోనేమంటే ఏదో ఒక టైం దగ్గర దాని మిసైల్స్ ఇవి అయిపోతాయి. రెండో వ్యూహం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ది ఏంటంటే ఆ యొక్క సీక్రెట్ డ్రోన్ ఫ్యాక్టరీని ఇంకా అటాక్ చేస్తూనే ఉండడం. ఈ విధంగా దాని దగ్గర ఉన్న ఆయుధాలని ఖాళీ చేయడం అనే ఒక వ్యూహంగా చాలా దీర్ఘకాలికంగా డొనాల్డ్ ట్రంప్ వెళ్తున్నాడు తెలుస్తుంది, నెంబర్ 1 అండి. నెంబర్ 2 ఏంటంటే ఇంకా అక్కడ సెక్యూరిటీని ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు, రీఎన్ఫోర్స్మెంట్. అంటే అక్కడ ఇంకా షిప్పులను తీసుకురావడం, యుఎస్ఎస్ నిమిట్జ్ క్లాసు, ఏది జార్జ్ డబ్ల్యూ బుష్ లాంటి ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని తీసుకురావడం, 3000 మంది మెరైన్స్ని అక్కడ డిప్లాయ్ చేయడం. అంటే ఇరాన్ ఇంకా బేకర్ దాడికి పాల్పడుతుందని తెలుస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ హర్మూజ్ స్ట్రైట్ను ఓపెన్ చేయాలి. హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ అంటే అమెరికా తరం కాదు ఒకటి, కాబట్టి ఇంకా 7 దేశాలను ఆయన ఇన్వైట్ చేస్తున్నాడు. కాబట్టి హర్మూజ్ స్ట్రైట్ అలయన్స్ అనేది తీసుకొస్తున్నాడు. అది పెద్ద వ్యూహం అనమాట. ఎందుకంటే ఇప్పటివరకు హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేసిన ఇరాన్కి ఇప్పుడు దాకా ఆ పాపం ఇరాన్ది కాదు, అమెరికాది. అమెరికా అటాక్ చేసింది కాబట్టి హర్మూజ్ స్ట్రైట్ నేను క్లోజ్ చేశా. ఖైమనీని చంపారు కాబట్టి మా ఆత్మరక్షణకి, మా యొక్క దేశ స్వతంత్రత, టెరిటోరియల్ ఇంటిగ్రిటీని కాపాడుకోవడానికే హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేశానని ఇరాన్ చెప్పుకుంది. దీన్ని అందువల్ల పబ్లిక్ ఒపీనియన్ ఇరాన్ వైపు వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే దీర్ఘకాలికంగా చాలా జాగ్రత్తగా ఈ పాపం ఇరాన్దే, చూడండి ఇరాన్ క్లోజ్ చేసేసింది, ఇరాన్ క్లోజ్ చేయడం వల్ల ఆయిల్ పెరిగిపోయింది, వరల్డ్ గ్లోబల్ ఎకానమీ విపత్కర పరిస్థితిలో ఉంది, ఇరాన్ వైపు ఈ పాపం నెడుతున్నాడు. ఇది ప్రధానమైన వ్యూహం అనమాట డొనాల్డ్ ట్రంప్కి. కాబట్టి ఇప్పుడు ఇరాన్ మీద ప్రెజర్ పెరుగుతుంది. స్లోగా చూస్తే మొదటి 2 వారాల్లో ప్రెజర్ అంతా అమెరికా మీద ఉంది. కానీ గత 2-3 రోజులుగా చూస్తే ఈ హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేసిన ఒత్తిడి ఇరాన్ వైపు వస్తుంది. ఇది ట్రంప్ అవలంబిస్తున్న అద్భుతమైన వ్యూహం అని చెప్పొచ్చు. కాబట్టి హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేయండి అని ఇప్పుడు యుఎన్ఓలో ఒక తీర్మానం ఆమోదించబడింది. గల్ఫ్ దేశాల మీద అటాక్ చేయొద్దని యుఎన్ఓలో తీర్మానం వచ్చింది. ఇక మిగిలిన అన్ని దేశాలు ఇరాన్ వైపు తిరుగుతున్నాయి. ఇరాన్ మీద ఒత్తిడి పెంచితే ఇరాన్ దాన్ని అలా పెట్టి ఉంచడం కుదరదు. ఎందుకంటే ఇప్పుడే ఇండియా ఇరాన్పై ప్రెజర్ తెస్తే దీని నౌకలు స్టార్ట్ అయినాయి, చైనా నౌకలు వెళ్తున్నాయి, ఇంకా కొన్ని నౌకలు అక్కడ నుంచి వెళ్ళే పరిస్థితి ఉంది, లేదా ఇరాన్ మీద ఒత్తిడి. ఇది రూట్ మార్చిన విధానం అనమాట డొనాల్డ్ ట్రంప్. కాబట్టి ఇరాన్ ఇంకా ఓపెన్ చేయకపోతే మిగిలిన దేశాలను ఇప్పుడు ఇన్వైట్ చేస్తున్నాడు. 7 దేశాలను ఇన్వైట్ చేసి గల్ఫ్ దేశాలతో ఇంకొక 15 దేశాలతో కలిసి ఆయన ఏం చేస్తాడు, ఇరాన్లో హర్మూజ్ స్ట్రైట్ని ఆయన ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. కాబట్టి ఇప్పుడు వరకు ఇరాన్ వ్యూహం ఏంటి, దీర్ఘకాలికంగా యుద్ధాన్ని తీసుకెళ్తే ఇరాన్ గెలుస్తుందని నేను కూడా చెప్పా. అంటే దీర్ఘకాలికంగా ఇరాన్ యుద్ధాన్ని నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. దీర్ఘకాలికంగా వెళ్తే హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అయ్యి ప్రపంచ వరల్డ్ ఎకానమీ కొలాప్స్ అవుతే అమెరికా అక్కడ నుంచి వెనక్కి వెళ్ళాలి, పలాయనం చిత్తగించాలన్నమాట. కానీ ఇప్పుడు ఈ ఇరాన్ ఈ దీర్ఘకాలిక కౌంటర్ అనే ఒక వ్యూహానికి ట్రంప్ ఏం చేస్తున్నాడు, ఈ పాపం నాది కాదు, దీర్ఘకాలికంగా వెళ్ళింది, హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేసింది ఇరాన్ అనేది అటు తీసుకొస్తున్నాడు. సో పబ్లిక్ ఒపీనియన్ ఎగ్నెస్ట్ అవుతుంది ఇరాన్కి. కాబట్టి ఇరాన్ మీద చాలా తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఇరాన్ వ్యూహమే ఇరాన్కి కౌంటర్ ప్రొడక్ట్ చేశాడనమాట. డొనాల్డ్ ట్రంప్ సక్సెస్ఫుల్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఇరాన్ ఏం చేయాలి అంటే దీన్ని రూట్ మార్చిన ట్రంప్ వ్యూహాన్ని అరికట్టాలి, యుద్ధంలో నిలబడాలి అంటే ఇక్కడ ఇరాన్ ఏం చేయాలంటే హర్మూజ్ స్ట్రైట్ని ఓపెన్ చేయాలి. హర్మూజ్ స్ట్రైట్ అమెరికా, ఇజ్రాయెల్ మినహాయిస్తే మిగిలిన అన్ని దేశాలకి ఆయన ఓపెన్ చేయవలసి వస్తాయి, ఇంక్లూడ్ యూరోపియన్ కంట్రీస్కి,
ఇప్పుడు ఇరాన్ ఏంటంటే ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ మినహాయించి యూరోపియన్ కంట్రీస్కి, జపాన్, సౌత్ కొరియాకి, చైనా, ఇండియాకి ఓపెన్ చేసినట్టు హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేస్తే ఇక ఇరాన్ మీద ఒత్తిడి ట్రంప్ తీసుకురాలేడు, లేదా ఇరాన్ ఓటమి అనేది అక్కడ అనివార్యం. ఎందుకంటే అమెరికాతో అక్కడ ఫ్రాన్సు, బ్రిటన్ కలిసి ఇటు సౌత్ కొరియా, జపాను, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి అటాక్ చేస్తే ఇరాన్ మీద ప్రెజర్ పెరుగుతుందండి అని నేవీలు వస్తే. ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేని విధంగా ఉన్నారు గ్యాస్, ఆయిల్ లేక. కాబట్టి ఆ దేశాల యొక్క నౌకల్ని కూడా హర్మూజ్ స్ట్రైట్లో ఓపెన్ చేస్తే ఇక అమెరికా, ఇజ్రాయెల్ మాత్రమే ఇబ్బంది పడతాయి. అప్పుడు ఈ దేశాలు అమెరికాతో కలవు, కాబట్టి అది దీర్ఘకాలికంగా యుద్ధాన్ని తీసుకెళ్ళగలుగుతుంది. ఇక రెండోది ఏం చేయాలి, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహాన్ని ఆపాలి అంటే ఆయన ఏం చేస్తున్నాడు, డొనాల్డ్ ట్రంప్ గల్ఫ్ దేశాల్లో ఇరాన్కి వ్యతిరేకత క్రియేట్ చేసి ఈ గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్ మీద అటాక్ చేసేటట్టు చేయడం అనమాట. కాబట్టి అమెరికా ఎయిర్ బేస్లు అక్కడ శాశ్వతంగా ఉంటాయి. దీన్ని కౌంటర్ చేయాలంటే ఇరాన్ ఏం చేయాలి, ఇక గల్ఫ్ దేశాల మీద అటాక్ చేయడం మానేసేయాలి. కేవలం అది ఇజ్రాయిల్, అమెరికాల మీద మాత్రమే అటాక్ చేసే పరిస్థితి ఉంటే ఇక గల్ఫ్ దేశాలు దీని వైపు చూడవు. కాబట్టి ఇంకా అమెరికా అక్కడ ఒంటరిది అయిపోతుంది, చాలా పెద్ద ప్రమాదంలో పడిపోద్ది. లేదా ఇరాన్ మీద అవన్నీ కూడా తిరగబడవలసిన పరిస్థితి అక్కడ వచ్చే పరిస్థితి అక్కడ ఉంది. ఎందుకంటే సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, యుఏఈలు తట్టుకోలేకపోతున్నాయి. కాబట్టి అవి కూడా తిరగబడితే అమెరికాకి బలం పెరిగింది. కాబట్టి ఆయా దేశాల మీద ఇరాన్ అటాక్ చేయడం మానుకోవాలి. అన్లెస్ అక్కడ నుంచి ఒక అటాక్ జరిగిందని ఎవిడెన్స్ లేకపోతే వాటి మీద చేయకూడదు. ఒకప్పుడు పెజేస్కి అని చెప్పినట్టు అప్పుడు అమెరికా అక్కడ ఒంటరిదవుతుంది. ఈ దేశాలకు గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేస్తే ఆయా దేశాలు వచ్చి అమెరికాతో కలవం. ఇక అమెరికా, ఇజ్రాయెల్ మాత్రమే ఇరాన్ ఫోకస్ చేయగలిగింది. కాబట్టి అది సేవ్ చేసుకోవచ్చేవి మిసైల్స్, ఆ డ్రోన్స్ని సేవ్ చేసుకుని వీటి మీద వేయొచ్చు. ఈ విధంగా అమెరికా కౌంటర్కి, వ్యూహానికి ప్రతి వ్యూహం రచించకపోతే ఇరాన్ దీర్ఘకాలికంగా యుద్ధాన్ని కొనసాగించడం అసంభవం అండి. ఎందుకంటే అంతర్జాతీయ ఒత్తిడి దాని మీదకి వస్తుంది. ఎంత శక్తి ఉంది అనేది కాదండి ఇక్కడ క్వశ్చన్. చూడండి, 10 వారం రోజుల యుద్ధం తర్వాత అమెరికా మీద ఒత్తిడి రావడం వల్ల ట్రంప్ వెనక్కి తగ్గడం వల్ల వచ్చింది. వెనక్కి తగ్గాడు, ఇప్పుడు మళ్ళీ ప్రెజర్ దాన్ని తగ్గించుకుంటున్నాడు చాలా తెలివిగా. కాబట్టి ఇరాన్ తన మీద ప్రెజర్, అమెరికా మీద ప్రెజర్ పెట్టాలి. ఇది యుద్ధ వ్యూహం, అంతేగాని ఈ బ్రూట్ ఫోర్స్ బలాబలాలు ఉండడానికి వీలేదు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ రూట్ మార్చాడు, దానికి అనుకూలంగా ఇరాన్ ప్రతి వ్యూహాన్ని రచించకపోతే మాత్రం ఇరాన్ అట్టర్ ఫ్లాప్గా ఓడిపోయే పరిస్థితి ఉంది.